హాట్ టాపిక్ చిన్నజీఆర్ స్వామి గారి వ్యాఖ్యలు. పైసలు ఎక్కువ తిన్నదరక్క మాట్లాడే మాటలేదు. మేము నీ ఇంటికి వస్తాం, నీ బట్టలు ఇప్పుడు కొడతాం. సోషల్ మీడియాలో వీళ్ళ భూతు పురాణం అంతా ఇంత కాదు. ఎక్కడికి వెళ్తుంది ఫ్యాక్షన్ కూడా లేపలే ఈ చిన్నజీఆర్ల. మక్క సారక్క జాతర విషయంలో కూడా ఎవడు పిచ్చాడుకు ఆనందం. హిందువులు విభజించబడటం వల్ల ఆయనకేమొస్తుంది? ఆయన రూపాయి ఆదాయం లేని ఒక పని చేయడు. నెలకి 3-4 కోట్లు దిక్కున్నాడు. వీళ్ళందరూ శ్రీ వైష్ణవ తొత్తులే. మేము ఇంత సోషల్ సర్వీస్ చేస్తున్నాం. ఎవరి పైసా? మీ తాత ఆస్తా, మీ నాయన ఆస్తులం, మీ సిరా పైసలు. డబ్బులు కావాలన్నప్పుడు అడుక్కొని పోతాడు, యుఎస్ పోతారు, కోట్లు తెచ్చుకుంటాడు. ఎవరి దగ్గర? కంక్లూజన్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ఇలా లేక పెద్ద పనులు చేయను, అడుక్కోను కూడా. ఇప్పుడు ఇక్కడ ఇస్కాన్ అనే దుష్ట సంస్థ ఉన్నది. ఇక్కడ చిన్నజీఆర్, అక్కడ ఇస్కాన్, ఇద్దరు కలిసి సనాతన ధర్మం విడిపోవాలని కంకణం. వీళ్ళు గత 8 ఏళ్లుగా చేసే విష ప్రచారం సోషల్ మీడియాలో ఇదే. గురువు విష ప్రచారం చేస్తున్నప్పుడు శిష్యులు ఎట్లా తయారవుతారంటే ఇట్లా తయారు. మీరు చిచ్చులు పెడితే మీ ఆశ్రమం మీ తర్వాత ఏమవుతుందో ఇక మేము చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు వైదికులు అని చెప్పాలి బాదుకుంటే కాదు. ప్రవృత్తి మార్గంలో ఉంటూ నివృత్తి మార్గం వేషం వేసుకొని, సో హిందూయిజం అనట్లే వాళ్ళు, వైష్ణవిజం అంటే పదే చేస్తే అది దట్ షోస్ అ హ్యాబిచువల్ ఫాల్ట్. నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా వేదాంతాచార్యులు, ఆస్ట్రాలజర్ వెంకటేష్ శిక్లం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం హాట్ టాపిక్ చిన్నజీఆర్ స్వామి గారి వ్యాఖ్యలు. అవును. అంటే చతురామ్నాయ పీఠాలు శంకరాచార్యులు కాదు స్థాపించింది, విద్యారణ్య స్వామి వారు స్థాపించారు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీ అభిప్రాయం? ఇది మీరు చెప్పినట్టు ఇది ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది. అంటే వి షుడ్ బి సాడ్ అబౌట్ ఇట్. ఇది బాధపడే ట్రెండ్. ఇదేం మనం సంతోషించి అందరూ వాడుకునే ట్రెండ్ కాదు. దిస్ అ వెరీ సాడ్ ట్రెండ్ గోయింగ్ ఆన్. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అంటే ఇప్పుడు శ్రేష్ఠుడు, సమాజంలో శ్రేష్ఠులు అంటే ఏంటంటే బాధ్యతలు ఉన్నవాళ్ళు, జనాలు వాళ్ళని చూసేవాళ్ళు, అంటే వాళ్ళకు రోల్ మోడల్, ఒక స్థాయిలో ఉండేవాళ్ళు శ్రేష్ఠులు. ఇప్పుడు ఈ శ్రేష్ఠులు అనేక ఫీల్డ్స్ లో, వేరే ఫీల్డ్స్ ఉంటారు, అన్ని రంగాల్లో శ్రేష్ఠులు ఉంటారు. ఇప్పుడు అలానే ఈ ఆధ్యాత్మిక రంగం, ఒక రిలీజియస్ రంగంలో ఒక శ్రేష్ఠ వ్యక్తి చిన్నజీఆర్. ఇప్పుడు ఈ చిన్నజీఆర్ యద్యదాచరతి శ్రేష్ఠ. ఇప్పుడు ఈయన ఎట్లా చేస్తే, ఇప్పుడు ఈయనకు ఫాలోయింగ్ ఉంది, తత్తదేవ ఇతరో జనః. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తారు. ఇప్పుడు ఈయన ఏమన్నారు, ఈ పీఠాలు చతురామ్నాయ పీఠాలు శంకరాచార్య స్థాపించలేదు అన్నారు. కానీ ఈ పీఠాలని శంకర పీఠాలని అంటారు. ఈ పీఠాలను ఎక్కడ విద్యారణ్య పీఠాలు అన్నారు. శంకర పీఠాలే. దీనికి ఒక హిస్టరీ ఉన్నది. మళ్ళీ వర్జన్స్ ఎందుకు ఉన్నాయి, ఇక్కడ డౌట్ ఎందుకు వస్తుంది అంటే వర్జన్స్ ఉన్నాయి. ఇప్పుడు శృంగేరికి ఒక వర్జన్ ఉన్నది, శృంగేరి శంకర విజయం, మధ్వీయ శంకర విజయంకి ఒక వర్జన్. ఇప్పుడు ఈ వర్జన్ ఎందుకు ఉంది అంట. ఇప్పుడు ఎందుకు ఉందంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్ ఉండదు. ఎందుకుందంటే ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలకి తండ్రి అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది, తండ్రి ఎలాంటోడు అనే ఒక దృక్పథం ఉన్నది, ఒక పర్సెప్షన్ ఉన్నది. సో అది ఉన్నప్పుడు 4కి ఆ సేమ్ తండ్రి ఉన్నాడు. ఈవెన్ దో ఫిజికలీ ద పర్సన్ ఇస్ సేమ్, బట్ ఎవ్రీ వన్ హ్యాస్ అ ఓన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఫాదర్. సో ఇప్పుడు అందరితో మ్యాచ్ అవ్వదు కదా. ఇప్పుడు తండ్రి ఒకరితో ఉన్నట్టు ఇంకోళ్ళు అందరితో సమానంగా ఉంటారు, కానీ వాళ్ళు తీసుకునేది డిఫరెంట్ ఉంటారు. వాళ్ళ తండ్రిలో ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీని అప్రిషియేట్ చేస్తారు. ఒకళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటే వాళ్ళకి ఇష్టం, కానీ ఒకళ్ళకి స్ట్రిక్ట్ గా ఉంటే నచ్చదు. నచ్చని వాడికి తండ్రి శత్రువులా కూడా కనిపిస్తాడు, నచ్చిన వాడికి తండ్రి ఒక ఆదర్శంగా కనిపిస్తాడు. అంటే మీరు చెప్పింది కరెక్టే, తండ్రిని తండ్రి కాదు అంటే ఎలా మరి? కాదు, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ వర్జన్స్. ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్నో పీఠాలు ఉన్నాయి, పీఠాలకు వేరే అక్కడ వాళ్ళ శంకర విజయాల్లో ఇక్కడ ఏంటంటే ఒక వర్క్, పౌరుషేయ గ్రంథం.
శంకర విజయం అనేది. పౌరుషేయ గ్రంథంలో మనకు అపౌరుషేయ గ్రంథం, పౌరుషేయ గ్రంథం కూడా అర్థవాదం అని ఉంటుంది. అదొక అలంకారం. అలంకార శాస్త్రంలో అర్థవాదం అనేది ఒకటి ఉంటుంది. అలంకారం, అర్థవాదం ఒక అలంకారం అంటే ఒకటి రాసుకున్నప్పుడు దానిలో కొంచెం ప్రేజ్ ఉంటుంది, ఎగ్జాజరేషన్ ఉంటుంది, దాన్ని సత్యంగా భావించకూడదు. సో కొన్ని స్టోరీస్ లో కొన్ని ప్రేజ్ ఉంటుంది, కొన్ని మెయిన్ వాస్తవం ఒకటి ఉంటుంది, కానీ స్టోరీలో కొంచెం ఎగ్జాజరేషన్ కూడా ఉంటుంది. సో ఆ భేదం అనేది అర్థవాద రూపంలో తీసుకోవాలి తప్ప అది వాస్తవంగా అట్లనే అయింది అందులో వాస్తవిక భేదాలు ఉన్నాయి. వాస్తవిక భేదాలు ఏం లేవు. యాక్చువల్ శంకరాచార్య స్టోరీ ఒకటే, అందరి పీఠాలకి శంకరాచార్య డేట్ ఒకటే. ఈ డేట్ల కన్ఫ్యూజన్ ఉన్నది. బేసికలీ డేట్ కన్ఫ్యూజన్ జనాలకు ఉంది, మెయిన్ ఆచార్యులకు ఎవరికి డేట్ కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ డేట్ కన్ఫ్యూజన్ పెట్టొచ్చిందంటే మనం జనరల్ గా పీఠాలు ఫాలో అయ్యే ఒక ట్రెడిషనల్ డేట్ ఉంటుంది మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఆ డేట్ ఇంగ్లీష్ దానికి డైరెక్ట్ కోరిలేట్ అవ్వదు. ఇప్పుడు మనకు ఒక సంవత్సరం, అది ఇంగ్లీష్ 2026 కాదు. ఇప్పుడు ఈ ట్రాన్స్లేటర్లు ఉంటారు, కొంతమంది ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు, బ్రిటిషర్స్, వాళ్ళు ఈ వర్క్ తీసుకెళ్లి అక్కడ దాన్ని అనువాదం చేసి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేసారు అంటే డైరెక్ట్ గా ట్రాన్స్లేషన్ లో ఇప్పుడు అక్కడ ఫస్ట్ సెంచరీ అంటే ఫస్ట్ అని వేసేసి అక్కడ 1 కనిపిస్తే ఇక్కడ 1 కి కోరిలేట్ చేసి. బట్ అవర్ 1 or our 100th year is not equal to the present English calendar 100th year. సో ఈ కోరిలేషన్ చేసి అందరూ ఆఫ్టర్ క్రైస్ట్ ఉండేటట్టు గ్రూపింగ్ చేసినారు. ఎస్పెషల్లీ క్రిస్టియన్స్, ఈ బ్రిటిషర్స్ వచ్చినప్పుడు వీళ్ళు చేసిన కాండి. సో వాళ్ళకి ఏంటంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. సో వాళ్ళు ప్రాఫెట్ మొహమ్మద్ నైనా లేకపోతే బుద్ధుడినైనా జైనులనైనా అందరినీ వాళ్ళు ఆఫ్టర్ క్రైస్ట్ గ్రూప్ చేయడానికి ట్రై చేశారు. బిఫోర్ క్రైస్ట్ ఎవరు లేరు, తర్వాత క్రైస్ట్ నుంచి వీళ్ళందరూ అదొక ప్రాపగాండా. ఇప్పుడు ఇక్కడ శంకరాచార్య బిఫోర్ క్రైస్ట్ 500 years అని ఒక వర్షన్, ఇక్కడ ఇంకో వర్షన్ అంటే 7th century అని ఒక వర్షన్. రెండు తీసుకున్న అది ఏం సత్యం ఏం అసత్యం అనేది ఇప్పుడు మన జీవితానికి ఏం సత్యం, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు అనే దానికి ఏమైనా గ్యారంటీ ఉందా? ఏం లేదు. సరే మీ ముత్తాత ఇప్పుడు చిన్నజర్ క్వశ్చన్ చేసింది, వీళ్ళనే క్వశ్చన్స్ ఇప్పుడు వీళ్ళందరూ, నేను కూడా పాడ్కాస్ట్ చేశాను నా ఓన్ ఛానల్లో ఈ విషయం గురించి సప్రమాణికంగా ఖండన చేసిన చిన్నజర్ చెప్పిన దాని గురించి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీ ముత్తాత గారు ఉన్నారు, మీ తాత పెద్ద జియర్ వాళ్ళ ముత్తాత ఉన్నాడు, ఆయన ఎప్పుడు పుట్టిండు, ఆయన ఏ ముహూర్తాన పుట్టిండు, ఆయన ఏ తిథిలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, నీకు ఐడియా ఉందా? ఆయన ఎగ్జాక్ట్ నాకు డేట్ గా టైం చెప్పండి. ఎగ్జాక్ట్ టైం ఎవరికి తెలుసు? అంటే మీ తాత వాళ్ళ ముత్తాత ఎప్పుడు పుట్టిండో నీకు క్లారిటీ లేదు. నువ్వు శంకర పీఠాల గురించి మాట్లాడుతావు 13వ శతాబ్దం. సో ఇక్కడ ఏంటంటే ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఒక యత్నమే. సో ఇక్కడ ఆయన మీరు క్లియర్ గా గమనిస్తే ఆయన ఏం చెప్పారంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడు ప్రెస్ కి వచ్చినా ఎప్పుడు మీడియాకి వచ్చినా ఏదో ఒక వ్యాఖ్యలు దుమారం లేపుతూ ఉంటాయి. ఎవ్రీ టైం హిందువుల గురించి, అంటే హిందువులు అనేవాళ్ళు అనే దాని మీద టాపిక్స్ వస్తూ ఉంటాయి. ఆయన ఏదో ఒకటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అది మెయిన్ గా హిందువుల మనోభావాలు దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటికే శైవ మతానికిను వైష్ణవ మతానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అది హిందువులలో ఇది ఇలా ఇంత పెద్ద స్టేజ్ లో ఉన్న ఆయన ఇలా మాట్లాడడం అనేది మంచి విషయం కాదు కదా. 100% కాదు. ఎందుకంటే ఈ రోజు సమాజానికి కావాల్సింది హిందువుల ఐక్యత. హిందువుల ఐక్యత గురించి పోరాడింది మా గురుగారు స్వామి దయానంద సరస్వతి గారు పూజ్యులు. ఆయన ఆచార్య మహాసభ, ధర్మాచార్య మహాసభ అని ఒక సభ ఏర్పాటు చేసి శైవులు, శాక్తేయులు, మళ్ళీ ఈ వైష్ణవులు అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చినారు. అది హైదరాబాద్ లోనే జరిగింది ఈవెంట్. ఇప్పటికీ ఆచార్య మహాసభ నడుస్తుంది, దానిలో వైష్ణవులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో చిన్నజీఆర్ మర్చిపోయింది ఏంటంటే మనం హిందువులం, మీరు ఈ సభలకు అటెండ్ అయినారు, ఈ సభలలో హిందువుల ఐక్యత గురించి మాట్లాడారు. మనం అందరం హిందూ అనే ఒక యునైటెడ్ ఫ్రంట్ ముందు తీసుకుపోవాలి అని మనం అందరం కృషి చేస్తున్నాం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ అని RSS, విశ్వ హిందూ పరిషత్, వీళ్ళందరూ మనం హిందువులం అంటారు. మేము హిందువులం కాదు ఎందుకంటారు? ఇప్పుడు మొన్న కూడా మీరు ఆయన చెప్పిన దానిలో గమనిస్తే ఆయన ఏం చెప్పినాడో మనం చూద్దాం. ఆయన ఏమన్నాడు, ఈ విద్యారణ్య స్వామి పంచాయతన పూజ తీసుకొచ్చారు. పంచాయతన పూజ అంటే శివుడిని పెట్టి వేరే దేవతలను ఆరాధించడం, మళ్ళీ విష్ణువుని మధ్యలో పెట్టి వేరే దేవతలను ఆరాధించడం, ఇవన్నీ హిందువులని ఒకటి చేయడానికి తీసుకొచ్చిన ఒక ఉపాయం. అంటే ఇది సనాతన ధర్మంలో లేదు, శాస్త్రాల్లో లేదు అని చెప్పారు. హిందువులను ఒకటి ఎందుకు చేయాలంటే ఆయన ఏం చెప్పారు, ఆ టైంలో ముఘలులో పాలిస్తున్న కాలం, అప్పుడు హిందువులు ఒకటి అవ్వాలి.
హిందువులు ఒకటి అవ్వడానికి ఒక ఉపాయం ఇచ్చిరు ఏంటంటే అందరి దేవతలను పూజించండి, భేదం లేదు అని వాళ్ళు తీసుకొచ్చింది. ఎవరు? విద్యారణ్య స్వామి 13వ శతాబ్దంలో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయనకు ఆ 13వ శతాబ్దం అనే పదంతో ఏం అనుబంధం ఉందో మనకు తెలియదు. మాట మాట్లాడితే 13వ శతాబ్దం. రామేశ్వరం కూడా ఎప్పుడు కట్టారంటే ఇప్పుడు 13వ శతాబ్దం. అలాగే మొన్న హిందూ అనే పదం ఎప్పుడు వచ్చిందంటే 13వ శతాబ్దం. ఈ విద్యారణ్య స్వామి 13వ శతాబ్దం, శంకర్ పీఠాలు కూడా 13వ శతాబ్దం. ఈయనకి ఏందో ఆ 13 అనే పదంతో ఈయనకి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఇట్స్ హిస్ పర్సనల్ ప్రాబ్లం. అండ్ ఈజ్ నాట్ అ గుడ్ హిస్టారియన్ ఆల్సో. ఇప్పుడు ఒక ఆర్కియాలజిస్ట్ కూడా ఇక్కడ ఇట్లనే ఉన్నది అని చెప్పాడు. ఇక్కడ ఉండే సంభావన ఉన్నది, మేము తవ్వకాలు ఇది బయటపడిందట. యూ కెనాట్ సే ఫర్ సర్టనిటీ దిస్ హౌ ఇట్ హ్యాపెండ్. మీరు అలా చెప్తున్నారంటే మీరు ఒక నెరేటివ్ పుష్ చేస్తారు. సమాజంలో నెరేటివ్ పుష్ చేయడం శ్రేష్ఠుడి లక్షణం కాదు. శ్రేష్ఠుడి లక్షణం ఐక్యతను తీసుకురావడం. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. ఈ రోజు మీరు ఇట్లా మూర్ఖపు మాటలు మాట్లాడారు కాబట్టి మీ భక్త బృందం మూర్ఖపు పనులు చేస్తారు సోషల్ మీడియా. ఈ రోజు బ్రాహ్మణులని, శాస్త్రులు, శర్మలు మీ అంత చూస్తాం. బ్రాహ్మణ స్త్రీలని, స్మార్తులని ఈరోజు నోటికి వచ్చిన మాటలు తిడుతున్నారు. నేను మీ ఇంటికి వస్తాం, నీ బట్టలు ఇప్పుడు కొడతాం అనే మాటలు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు? చిన్నజీయర్ శిష్యులు. సోషల్ మీడియాలో వీళ్ళ భూతు పురాణం అంతా ఇంత కాదు. ఎవరిని? వైదికులని, స్మార్తులని. సరే, మీరు వైదికులని, స్మార్తులని తిడుతున్నారు, మీరెవరైతారు? ఎక్కడికి వెళ్తుంది అసలు? ఇప్పుడు నువ్వు వైదికుడివిరా, నువ్వు తిడుతున్నావు, నువ్వెవరా? ఇప్పుడు నువ్వు అవైదికుడివే కదా. మళ్ళీ మీదే వైదిక మతం, మేమే మెయిన్ మతం అని ఎట్లా అంటున్నారు? అది తప్పు. ఇప్పుడు మా గురువు గారు, దానికంటే ముందు వచ్చిన పూర్వాచార్యులు, శంకరాచార్యులు, జగద్గురు ఆది శంకరాచార్యులు, విద్యారణ్య స్వామి వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు ఈరోజు మనకి స్మరణీయం? ఈరోజు మనం గుర్తు చేసుకుంటాం వాళ్ళని. ప్లస్ రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు, స్వామి వివేకానంద గారు. ఇప్పుడు స్వామి వివేకానంద ఫోటో ఎందుకు ఈవెన్ గవర్నమెంట్ కార్యాలయాల్లో ఉన్నాయి, పోలీస్ స్టేషన్లలో ఎందుకు ఉన్నాయి, కోర్టులలో ఎందుకు కనిపిస్తున్నాయి, హాస్పిటల్లో ఎందుకు కనిపిస్తుంది? మళ్ళీ ఆయన ఒక అద్వైత సంప్రదాయానికి చెందిన ఒక సన్యాసి కదా, ఆయన ఎందుకు ఇక్కడ పెట్టారు? వాళ్ళందరూ హిందువులది ఒక యునైటెడ్ ఫ్రంట్, హిందువులను ఎట్లా ఐక్యం చేయాలని చెప్పారు. ఆయన ఏం అద్వైతమే ఇది, అద్వైతం ఇది ఎట్లా ఫ్యాక్షన్ కూడా లేపలే ఈ చిన్నజీర్లాగా. వాళ్ళు హిందువులు ఒకటి ఉండాలని చెప్పారు. ఆదిశంకరాచార్యులు కూడా హిందువులు ఒకటి ఉండాలని. దానికి ఒక ఉపాయం, అందరూ అన్ని పూజలు చేసుకోండి, పంచాయతీన పూజ చేసుకోండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. నీ భావంతో నీకు ఒకరు ఎక్కువ, నీ భావంతో నీకు ఒకరు ఎక్కువ, అంతే. సో బట్ నీకెవరు ఇష్టం ఉంటే ఇష్ట దైవం అన్నాను. అందుకే నా ఇష్ట దైవమే అందరికి భగవంతుడు అనద్దు. అట్లా అంటే నీకు ముస్లిం కి తేడా లేదు, నీకు క్రిస్టియన్ కి తేడా లేదు. వాళ్ళు చేసేది అదే, నువ్వు చేసేది అదే. కానీ సనాతన ధర్మం అది చెప్పలే. ఎక్కడ సనాతన ధర్మం ఏం చెప్పింది? నేను అన్ని చోట్లలో ఉన్నాను, నువ్వు ఏం చేసినా అందులో నేను, నువ్వు ఎలా ఆరాధించినా నాకే వస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు నా కుట్టి నీళ్లు ఆఫర్ చేసినా నేను నీళ్ళు స్వీకరిస్తాను, నేను అనుగ్రహిస్తాను. సో అది చెప్పింది పరమాత్మ. భక్తితో శ్రద్ధతో నీళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను అని చెప్పింది. అంతేగాని నువ్వు వైష్ణవ పద్ధతిలో నన్ను ఆరాధిస్తే నేను తీసుకుంటా అని చెప్పలే పరమాత్మ. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ఏ అన్య దేవతా భక్తా యజంతే తేపి మామేవ అవిధి పూర్వకం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ 9వ అధ్యాయంలో చెప్పారు. అంటే ఎవరు ఏ దేవతలను ఆరాధించినా అది పరమాత్మకే చెందుతుందని చెప్పారు. ఇక్కడ పరమాత్మ అంటే కృష్ణుడు కాదు విష్ణువు, వీళ్ళందరూ అవతారాలు. ఎవరు అవతారాలు? పరమాత్మ యొక్క అవతారాలు. పరమాత్మ ఏమంటున్నాడు? నువ్వు ఏ దేవతలో నన్ను ఆరాధించినా నాకే వస్తుంది. అవిధి పూర్వకం అంటే నీకు ఒక పద్ధతి తెలియకపోయినా, ఇప్పుడు నీకు పేరు తెలియదు, ఏదో వేరే పేరుతో నువ్వు ఆరాధిస్తున్నావు. నీకు ఇప్పుడు సనాతన ధర్మమే ఇక్కడ ఉన్న దేవతలు కాదు, ఎవరు ఎక్కడ ఏది ఆరాధించినా పరమాత్మనే ఆరాధన అది. సో అవిధి పూర్వకం. ఇప్పుడు అవిధి పూర్వకం అంటే పద్ధతి లేకుండా కూడా ఆరాధిస్తే నాకే చెందుతుంది. ఎందుకు? శ్రద్ధయాన్వితాః, శ్రద్ధతో చేస్తే అది నాకే చెందుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఈ శ్రద్ధతో అవిధి పూర్వకం. ఇప్పుడు ఈ విధి పూర్వకం ఏంటి? ఒక పద్ధతితో. ఇప్పుడు ఈ పద్ధతి అంటే నీ పంచరాత్ర పద్ధత, నీ రంగట్ట పుస్తకంతో చెప్పిన పద్ధత, ఇది వైదిక పద్ధతి కాదు. ఇప్పుడు మీ సమాశ్రయణ సంస్కారం ఉంది, ఇక్కడ కాల్పించుకుంటారు, ఇక్కడ శంఖ చక్రాలు కాల్పించుకుంటారు. ఇది ఎక్కడ వైదిక పద్ధతి? మేము క్వశ్చన్ చేయాలా? ఇక్కడ ఇంకొక చిన్న విషయం, మీరు ఈ టాపిక్ తెచ్చారు కాబట్టి ఒక డౌట్. ఈయన ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. అంటే
వీళ్ళు కోయవాళ్ళైన సమ్మక్క సారక్క జాతర విషయంలో కూడా వాళ్ళు దేవతలు కారు అన్న వ్యాఖ్య కూడా వచ్చింది. అంటే ఇంతకు ముందు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేశారు. ఇది రీసెంట్ గా వచ్చిన వ్యాఖ్య. దీని గురించి ఆయన టైం టు టైం వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అవును. మొన్న ఏమన్నారంటే శివలింగం ఇంట్లో ఉంటే శ్మశానం, శివాలయం శ్మశానం, శివులు తామసిక దేవుడు, శివ పురాణం తామసికం, ఇలా చాలా టైం టు టైం హిందువులు చీలిపోయి వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయనదొక గళం తయారైంది, ఆయనదొక వైష్ణవ టీం. అంటే ఇక మేమంతా సెపరేట్. ఇప్పుడు మొన్న కూడా ఏమన్నారు, హిందువుల ఐక్యత కోసం విద్యారణ్య స్వామి పంచాయతన పూజ ఇచ్చారు. అంటే ఇప్పుడు నాకు ఐక్యత వద్దు, దాని ఇంప్లికేషన్ ఏంటి? ఇప్పుడు దాంతో ఆయన ఏం అనదలుచుకున్నారు? అదే అంటున్నా, ఆయన ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఆయన తెచ్చిండు, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు మేము వైష్ణవం, మేము హిందూ. వల్ల ఆయనకేమి లాభం చేకూరుతుందని, అసలు ఇలా హిందువులు విభజించబడటం వల్ల ఆయనకేం వస్తుంది? ఇప్పుడు ఒక మూర్ఖుడు ఉన్నాడమ్మా, ఒక మూర్ఖుడు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటాడు. చెట్టు కొమ్మ మీద కూర్చొని గొడ్డలు తీసుకొని ఆ కొమ్మని కొడుతుండు. ఆడికి ఏమొస్తుంది? ఎవడు పిచ్చాడికి ఆనందం. వీళ్ళకి ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా వస్తాయి అన్నప్పుడు హిందువుల మీద వ్యాఖ్యలు చేసి దానికి ఒక అర్థం ఉండాలి. అర్థం లేని వ్యాఖ్యలు అనవసరమైన గొడవలకి దారే కదా. అంటే ఇది క్లియర్ గా మనకేమనిపిస్తుంది అంటే పొలిటికల్ ఎజెండా అంటుంది. అంటే హిందువులను డివైడ్ చేస్తే అది పొలిటికల్ ఎజెండాని పుష్ చేసినట్టయితే. సో వీళ్ళొక పొలిటికల్ ఎజెండాకి కీలు బొమ్మల్లాగా ఈ రోజు ఈ పెద్ద పెద్ద స్వామీజీలు పైసలు ఎక్కువయ్యి తిన్నదరక్క మాట్లాడే మాటలేదు. సో వీళ్ళొక పొలిటికల్ అజెండాను ముందు తీసుకుపోతారు, హిందువుల ఐక్యత కాదు. సో మీరు సనాతన ధర్మం యొక్క శ్రేష్ఠులు, మహాత్ములు, పూజనీయులు అంటే మీ పనుల బట్టి తెలుస్తుంది. ఎవరు ఏం చేస్తే దాంతోనే వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది. రెస్పెక్ట్ హ్యాస్ టు బి అర్న్డ్. ఇప్పుడు ఆచార్య, సరే చిన్నజీయ స్వామి ఒక ఆచార్య. ఇప్పుడు ఆచార్య అంటే ఎవరు? గురువు ఏం చేస్తాడు? మంచి నేర్పిస్తాడు, నేర్పించేటోడు గురు. కరెక్ట్ చెప్పారు. ఆచినోతి శాస్త్రాన్ని స్వయం ఆచరతి అంటే ఈయన స్వయంగా నేర్చుకున్నాడు, తర్వాత నేర్పిస్తాడు. ఇప్పుడు నేర్చుకోవడం నేర్పించేటోళ్ళు మస్తు మంది ఉన్నారు లోకంలో. నేర్చుకొని నేర్పించేటోడు గురువు. చిన్నజీయర్ అనే వ్యక్తి రామానుజ శ్రీభాష్యం కూడా నేర్చుకోలేదు. ఆయన రామానుజాచార్య రాసిన భగవద్గీత భాష్యం చదవలేదు. ఆయన వేదాంత దేశికలు వాళ్ళు ఎవరేం రాసినా ఏం సంబంధం లేదు. ఈయన చదవకుండానే ఒక స్థానంలో కూర్చున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అది వస్తుంది కాబట్టి, అలా తాతగారి నుంచి ఈయనకు వచ్చింది, అలా వచ్చింది. పెద్ద జీయర్ నుంచి చిన్న జీయర్కి వచ్చింది. అంతేగాని వీళ్ళెప్పుడు వాళ్ళ రామానుజాచార్య ఏం రాసినాడు అనేది ఒక 100 మందికి వీళ్ళ తాతైనా ఈయనైనా నేర్పినట్టు ఎక్కడ లేదు. ఇప్పుడు వీళ్ళ ఆశ్రమం ఉన్నది, ఆశ్రమంలో ఏం జరగాలి? ఆశ్రమంలో అధ్యాపన జరగాలి. సరే, ఆ వేద పాఠశాల నడిపిస్తారు. ఓకే. ఇప్పుడు మీరు రామానుజాచార్య రాసింది ఏం ముందుకు తీసుకుపోతారు? విగ్రహం కట్టిరు 1500 కోట్లు. ఇప్పుడు విగ్రహం 1500 కోట్లు పెట్టి కట్టిరు. కానీ రామానుజాచార్యుడు యొక్క గీతా భాష్యం, ఆ రామానుజాచార్యుడు ఏం రాసిన గీతలో నేను ఖండన చేస్తున్నా. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో 100 సిరీస్ చేస్తున్నాను, 100 వీడియోల సిరీస్. అంటే రామానుజాచార్య గీతా భాష్యంలో ఎలా గీత యొక్క గీతార్థాన్ని వక్రీకరించిరండి. సో నాకు అక్కడ ఎక్కడెక్కడ పాయింట్ టు పాయింట్ తెలుసు రామానుజాచార్య ఏం చేసిన. నేను స్వయంగా శంకర భాష్యం మా గురువు గారు నేర్పినారు. నాకు కాదు, మా గురువు గారు 1000 మందికి నేర్పి శంకర భాష్యం 4 ఏళ్ళు పడుతుంది నేర్పినికి. మేము నేర్చుకున్నాం, శాస్త్రం నేర్చుకున్నాం. శంకరాచార్యులు ఏం చేస్తున్నాం? మేము శంకర సంప్రదాయం సేవ చేస్తున్నాం, మేము నిష్కామంగా చేస్తున్నాం. అంటే నేను చేస్తే నాకు 20 లక్షల రూపాయలు కలెక్షన్ వస్తుందని చేస్తాను మీలాగా. మేము మా డబ్బు ఖర్చు పెట్టుకొని మేము చేస్తున్న సేవ. మేము నేర్చుకున్నది కూడా అట్లా నేర్చుకున్నాం, మేము ఇప్పుడు నేర్పించేది కూడా అట్లా నేర్పిస్తున్నాం. నాకు ఇందులో ₹1 వచ్చేది లేదు, నేను రావాలని కూడా కోరుకోవట్లేదు. కానీ చిన్నజీయర్ అలా ఉన్నాడా? ఆయన రూపాయి ఆదాయం లేదు, ఒక పని చేయడు. సో ఇప్పుడు డబ్బులు, మెయిన్లీ డబ్బులు. అంటే ఇప్పుడు ఈవెన్ బిజినెస్ వాళ్ళకంటే హీనమైన లోభం ఉన్నది వీళ్ళకి. సో ఇప్పుడు ఏమైనా మాట డొనేషన్, ఎందుకు అంతంత డొనేషన్? ఇప్పుడు మీ రామానుజాచార్య రాసిన భాష నేర్పినికి మీకు ఎంత డబ్బు కావాలి? నెలకు ₹1,00,000 ఉంటే సరే, 2 లక్షలు 3 లక్షలు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఎంత ఉంది ఆశ్రమంలో? నెలకి 3-4 కోట్ల రిక్వైర్మెంట్ ఉంది, సాలరీస్. సరే, సాలరీస్ రిక్వైర్మెంట్ ఉంది, పెద్ద స్కేల్. మరి భాష్యం ఎవరు నేర్చుకుంటారు? మీరు శ్రీ భాష్యం నేర్పించారా? జనాల్లో ఈ పిచ్చి మాటలు, ఇవన్నీ అద్వైత సంప్రదాయాన్ని తిట్టండి, శైవులని తిట్టండి, స్మార్తులను తిట్టండి. మీరు ఆడ పైన కూర్చొని నోరు బారేసుకుంటారు. ఈడ వీళ్ళ భక్త బృందం ఫేస్బుక్ లో ఈ అసుర సేవ అనే ఛానల్ పెట్టుకొని వీళ్ళు అందరిని తిట్టడమే పని.
ఇది సనాతన ధర్మం కాదు. ఈయన ఆచార్యుడు ఎట్లయితాడు అప్పుడు? అవును. నువ్వు ఒకరిని కొట్టు ఒకరిని తిట్టు అంటే మీరు ఆచార్యులు ఎట్లయితారు? ఉమ్. మీరు రాసింది నేర్పియండి, శాస్త్రం భగవద్గీత నేర్పియండి. మీరు ఎన్నేళ్ళు ఇప్పుడు నేను చిన్నజేరు చెప్పుకోగలనా, నేను ఒక 10 మందికి 3 ఏళ్ళు నేర్పించిన మొత్తం శాస్త్రం అని ఎవరు నేర్పించారు? మీ చుట్టూ అంత మంది ఇంత పంగనామాలు పెట్టుకొని తిరుగుతున్నారు, మీరు మీతో సహా. అవును. మీకు శాస్త్ర సేవ అవసరం అంటే లే. వీళ్ళకి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కూడా కనీసం అంటే ఇంతకు ముందు నేను ఒకటి చూసాను. చిన్నప్పుడు మా ఇంట్లో ప్రసాదం పెడితే వినాయకుడు విగ్రహం మీద ఒక చిన్న బొత్తింక పాకింది. అప్పుడు నాకు నమ్మకం పోయింది. అంటే దేనివల్ల అంటే వినాయకుడు తను తాను కాపాడుకోలేనప్పుడు మనల్ని ఏం కాపాడుతాడు అన్న ఒక దాంతో నేను నాస్తికుడిని అయిపోయాను అన్న వ్యాఖ్య చేశారు ఒక దాంట్లో. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అది ఇప్పటికీ ఇలా కంటిన్యూ అవుతుందని అనొచ్చా? అంతే. అంటే వీళ్ళ ఐడియాలజీ ఏంటంటే మిగిలిన అందరు దేవతలు పుట్టి విష్ణుమూర్తి మాత్రమే అసలైన దేవుడు అనే మతం వైష్ణవులది. ఇప్పుడు శైవుల మతం ఏంటి? పుట్టి శివుడు ఒక్కడే భగవంతుడు, మిగిలిన వాళ్ళు దేవతలు. ఇప్పుడు అమ్మవారిని పూజించే వాళ్ళ మతం ఏంటి? అమ్మవారే మెయిన్, మిగిలిన వాళ్ళందరూ దేవతలు. దేవతలు అంటే వాళ్ళందరూ చిన్న చిన్న పదవులలో ఉండేవాళ్ళు, భగవంతుడు ఒక్కడే మెయిన్. ఇప్పుడు యాక్చువల్ గా శాస్త్రం ఏం చెప్పింది వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళు కన్క్లూడ్ చేసుకోరు. ఈయన ఏం కన్క్లూడ్ చేసుకుంటే విష్ణువే దేవుడు, వాళ్ళు ఏం కన్క్లూడ్ చేసి ఒక రామానంది సంప్రదాయం ఉంది, వాళ్ళు ఏమంటారు రాముడే దేవుడు, ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు ఏమంటారు కృష్ణుడే దేవుడు. సో ఎవరికి వాడు ఇప్పుడు మన అందరము ఒక అంబ్రెలా కింద రావాలి. అంటే ఇప్పుడు మనం యునైటెడ్ హిందూ ఫ్రంట్ ముందుకు తీసుకుపోవాలంటే వి యాక్సెప్ట్, అరే శ్రీకృష్ణ పరమాత్మ కూడా దేవుడే, విష్ణు కూడా దేవుడే, రాముడు దేవుడే, అమ్మవారి దేవుడు, అందరు దేవుడు. చలో మనందరం హిందువులం, ఒక భారతదేశంలో పుట్టాము, మనందరి ఐడెంటిటీ ఏంటి? రేపొద్దున నేను కొడితే వైష్ణవుడిని కొట్టారని అంటారు, హిందూనే కొట్టారంటారు. రేపొద్దున నీ గుడి జోలికి ఎవరికైనా వస్తే హిందూ గుడి మీద దాడి జరిగింది అంటారు. అంతేగాని ఇది సాయిబాబా గుడి మీద జరిగిందా, ఇది ఇస్కాన్ గుడి మీద జరిగిందా, ఇది శ్రీ వైష్ణవుడి గుడి మీద జరిగిందా అనే సంబంధం లేదు. సో ఇది హిందూ, సో వీఆర్ హిందూ. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హిందూస్. సో ఇప్పుడు హిందూ యునైటెడ్ ఫ్రంట్ తీసుకుపోయేటప్పుడు నిజమైన ఆచార్య, అది జగద్గురు ఆదిశంకరాచార్యులు చేసినారు, విద్యారణ్య స్వామి వాళ్ళు చేసినారు, స్వామి వివేకానంద గారు చేసినారు, రామకృష్ణ పరమహంస చేసినారు, రమణ మహర్షి గారు చేసినారు, దయానంద సరస్వతి గారు చేసినారు, పూజ్యులు ఆర్ష విద్యా గురుకులం దయానంద సరస్వతి గారు చేసినారు. మీరేం చేసినారు? హిందువులను విడగొట్టడం తప్ప. ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో ఎంత దారుణంగా సనాతన ధర్మం, ఈ సనాతన మన తయారైనారంటే హిందువులు అంత ఘోరంగా ఫ్యాక్షన్ లాగా తయారైనారు. ఇప్పుడు వీళ్ళే స్టార్ట్ చేసినారు సాయిబాబా అవైదిక దేవుడు. సరే, నార్త్ లో ఒక పీఠాధిపతి శంకరాచార్యులు ఆయన ఒక మాట అన్నారు, దానికి ఆయన ఏమేమి చేసి దానికి రిపర్కషన్స్ అయినాయి, ఇవన్నీ అయిపోయింది, ఆయన కాలం చెందింది. ఈ రోజు ఆయన మనం తలుచుకుందాం, ఆయన గొప్ప మహానుభావుడే. కానీ ఇప్పుడు ఈ నరేటివ్ పుష్ ఎట్లా చేస్తున్నారంటే, ఇప్పుడు చిన్నజీర స్వామి కింద ఆయనతో ప్రత్యక్షంగా లబ్ధి పొందే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే మెయిన్ ఫ్రంట్ సనాతన యోధులు. వీళ్ళు చదివిన శాస్త్రం లేదు, వీళ్ళకి తెలిసిన ధర్మం లేదు, వీళ్ళకి కావాల్సింది డబ్బు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ యథా రాజా తదా ప్రజ అన్నారు, యజ్ఞజాతరచి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. ఇప్పుడు ఆయన ఎట్లా డబ్బులు వెనుకున్నాడు, వీళ్ళు కూడా అట్లా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ ధనం మూలం ఇదం జగత్ లాగా బతుకుతారు. ఇది చార్వాక మతం, ఇది హైందవ మతం కాదు. డబ్బే ప్రధానం అనుకున్నాడు చార్వాకుడు, ధర్మం వదిలిపెట్టి. సో ఇప్పుడు ఈ ఛానల్స్ అంతా ఇట్లా, ఇప్పుడు ఈయన చెప్తాడు ఈ సాయిబాబా ఇష్యూ, సో ట్రెండ్, సో ఈయన క్రియేట్ చేస్తాడు పైన కూర్చొని ట్రెండ్. ఇప్పుడు సాయిబాబా అని వైదికం అని కొట్టాడు. ఇప్పుడు వీళ్ళందరు ఛానల్స్ ముసుగులో వీళ్ళందరూ శ్రీ వైష్ణవ తొత్తులే. ముసుగులో కూర్చొని అందరిని టారేడు, వీళ్ళు అవైదికులు, వాళ్ళ అవైదికులు, సాయిబాబా గుడి గుళ్ళో కొట్టేసాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు సాయిబాబా గుడిలోకి పోయేది ఎవరు? హిందువులు. సాయిబాబా గుడి అంటారు, వాళ్ళు ఎందుకు? సరే వదిలేసేయండి, అది ఓకే. సమ్మక్క సారక్క వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారు, వాళ్ళు దేవుళ్ళ నీకేం, వాళ్ళు బిజినెస్ చేస్తారు. సరే నువ్వేం చేస్తున్నావు? మేము ఇంత సోషల్ సర్వీస్ చేస్తున్నాం, ఎవరి పైసా? మీ తాత ఆస్తా? మీ తాత ఆస్తి అమ్మి ఇచ్చిండ పైసలు, మీ నాయన ఆస్తులు అమ్మి ఇచ్చిరా పైసలు, ఎవరు పట్టుకొచ్చిరు పైసలు? నువ్వు జనాలు డబ్బు తీసుకొని నోటుకొచ్చిన చెత్త మాట, నీకు జనాలు డబ్బులు కావాలన్నప్పుడు అడుక్కొని పోతాడు, యుఎస్ పోతారు, కోట్లు తెచ్చుకుంటాడు. ఎవరి దగ్గర? హిందువులు వాళ్ళు. అందులో శైవులు ఉంటారు, అందులో అమ్మవారు ఉపాసకులు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఇప్పుడు అందులో శైవ భక్తులు ఉంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది, ఇష్టదైవంలో ఎవరికి ఇష్టం వచ్చిన దైవాన్ని వాళ్ళు ఆరాధించుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ డబ్బులు తీసుకొని నువ్వేం చేస్తున్నావు? భక్తులకు ద్రోహమే కదా. ఇప్పుడు ఈ కట్టర్ మాటలు మాట్లాడి హిందువులను చీల్చే మాటలు మాట్లాడి నువ్వు డబ్బు ఎవరి దగ్గర తీసుకున్నావు? నువ్వు వైష్ణవులని అడుక్కో, అందరు హిందువులని పేరు తీయకు.
నీకు వైష్ణవుడు డబ్బు తీసుకో, వైష్ణవుడు డబ్బుతో కట్టిరు రామానుజాచార్య విగ్రహం కట్టలే కదా, హిందువులు అందరు ఇచ్చారు డబ్బు. ఇప్పుడు రేపు ఈరోజు నువ్వు ఇప్పుడు ఈ మాట అంటారు, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఈ ఛానల్స్ ఉన్నాయో వీళ్ళు బెనిఫిట్ అయినారు, చిన్నజీఆర్ అండలో ఉన్నారు వీళ్ళంతా, చిన్నజీఆర్ ఏం చెప్తే అది వింటారు. వాళ్ళు ఏమంటారు ఆయన అంత పెద్ద వ్యక్తి, పెద్ద వ్యక్తి అంటే ఎట్లా అంటే సగం నమ్మే ఇప్పుడు ఆయన్ని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు డెఫినెట్ గా ఇది కరెక్టే అని ఫాలో అయిపోతారు, లేదు ఫాలో కాని వాళ్ళు కొంచెం వ్యతిరేకిస్తారు. సో నేననేది అంటే దీనికి కంక్లూజన్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే నేను ఏమంటున్నా, ఈ నరేటివ్ పుష్ చేస్తారు. సో హిందువులని మొత్తం ఇట్లా ఈ కొట్లాటలను ఆక్యుపైడ్ పెట్టేస్తారు. సో ఈ కొట్లాటలో ఆక్యుపైడ్ పెట్టేసి ఇప్పుడు ఈయన సంబంధించిన ఛానల్స్ ఇప్పుడు ఈయన ఏమైనా అంటే ఈయన తప్పు అని ఎవరు అనొద్దు, ఈయన తప్పు అని ఎవరైనా అంటే నువ్వు చేసావా ఈయన లెక్క పనులు ప్లేసులు పెడతారు, నువ్వు చేసావా ఈయన లెక్క పెద్ద పనులు, ఈయన లెక్క పెద్ద పనులు చేయను, అడుక్కోను కూడా. నేను నా డబ్బు ఖర్చు పెట్టి నేను సనాతన ధర్మానికి నేను సేవ చేస్తాను, ఆ శాస్త్రానికి నేను సేవ చేస్తా, ఆ శాస్త్రాన్ని ఒక 10 మందికి నేర్పిస్తున్నా. నేను గత 6 ఏళ్లుగా ఫ్రీగా నేర్పిస్తున్నా శాస్త్రం, నా శిష్యులు ఇప్పుడు నేర్పిస్తున్నారు. సో అది నేను చేసిన సేవ. ఇట్లానే సోషల్ మీడియాలో కూర్చొని అంత హిందువులను విడగొట్టే పని మేము చేస్తలేము. సో సమ్మక్క సారక్క అని అన్నారు, వాళ్ళు ఏం చేసినారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పినారు, ఏ అన్య దేవత భక్తాహ, ఎవరు ఏ దేవతను ఆరాధించినా తేపి మామేవ, వాళ్ళకి శ్రద్ధ ఉంటే అది నాకే చెందుతుంది. వాళ్ళ సమ్మక్కను ఆరాధించని, సారక్కను ఆరాధించని, వాళ్ళు గ్రామ దేవతలను ఆరాధించని, పోచమ్మను ఆరాధించని, మైసమ్మను ఆరాధించని, ఏ పూజ అయినా దేవుడికి వెళ్తుంది. అందులో నీదేంటి ప్రాబ్లం? ఇప్పుడు ఇలా ప్రాబ్లం నేను చెప్తా, వీళ్ళు సనాతన ధర్మం రిప్రజెంటేటివ్స్ కాదు, వీళ్ళు ఒక సంప్రదాయం. ఈ సనాతన ధర్మంలో చాలా సంప్రదాయాలు ఉన్నాయి మీకు చెప్పినట్టు. ఒకళ్ళు కృష్ణుడు మెయిన్ అనుకుంటారు, ఒకడు రాముడు మెయిన్ అనుకుంటారు, ఒకడు ఈయన లెక్క విష్ణుమూర్తి మెయిన్ అనుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఆఫ్ షూట్స్, అంటే వీళ్ళు వైదికం ఎందుకు వాడతారు అంటే వీళ్ళు ఆఫ్ షూట్ ఆఫ్ సమ్ పురాణ. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, మేము భాగవతులం అంటారు. ఈ శ్రీ వైష్ణవులు అనే ఇంకో పేరు భాగవతులు. అంటే వీళ్ళు భగవంతుణ్ణి అనుసరించట్లేదు, వీళ్ళు ఒక క్లాన్, ఆ క్లాన్ పేరు భాగవతులు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దే ఆర్ బేస్డ్ ఆన్ అన్ ఆగమాకాల్ పంచరాత్రం. యాక్చువల్ వైష్ణవులు విష్ణు నిరాకారుడు, నిర్గుణ స్వరూపం అనే చెప్తారు. ఆ వైష్ణవులు ఈ రోజుకి మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ ప్రకారంగానే అక్కడ పూజలు నడుస్తుంది. వాళ్ళ పేరే వైఖానసులు. అసలు వీళ్ళు యాక్చువల్ వైష్ణవులు వీళ్ళు గారు ఇస్కానులు గారు ఎవరు గారు, యాక్చువల్ వైష్ణవులు వైఖానసులు. అది వైదిక వైష్ణవం. ఇంట్లో కూడా ఎట్లుంటది అంటే వైష్ణవంలో కూడా వైదిక వైష్ణవం ఉంటుంది, అవైదిక వైష్ణవం ఉంటుంది. ఆగమ వైష్ణవం కొంచెం అవైదికం ట్రేట్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్నజీఆర్ మాట్లాడే మాటలన్నీ అవైదిక మాటలు, అంటే ఈ చీల్చడానికి ధర్మాన్ని మాట్లాడే మాటలు ఇవి. అంటే ఇది వేద విరుద్ధంగా కూడా వెళ్తుంది అప్పుడప్పుడు. సో ఇప్పుడు వీళ్ళు అట్లా మాట్లాడుతారు. సో యాక్చువల్ వైఖానసం ఇప్పుడు రామానుజాచార్య సంప్రదాయంలో వచ్చిన వ్యక్తి చిన్నజీఆర్ రామానుజ విగ్రహం కట్టాడు. ఇప్పుడు రామానుజాచార్య ఏం చేసినంటే ఈ వైఖానసాన్ని సమూలంగా మనం తుడిపేయాలి అనే కంకణం ఎత్తుకున్నారు. సో ప్రతి గుడిని, ప్రతి వైష్ణవాలయాన్ని ఆయన ఈ వైదిక పద్ధతి నిర్మూలించాలని అనే పని చేశాడు. సో ఈయనకు ఒక టీం ఉండే, ఆ టీం అందరు పోయిందంటే వాళ్ళకు గుడిని టేక్ ఓవర్ చేసి ఆడున్న పాత వైదిక పద్ధతులు పక్కన పెట్టేసి ఈయన ఒక వేరే పద్ధతి పట్టుకొచ్చాడు. సో రామానుజాచార్య యాక్చువల్ పేరు లక్ష్మణ శర్మ. ఇప్పుడు వీళ్ళు ఇంత స్మార్దులు అని తిడుతురు. రామానుజాచార్య పేరు లక్ష్మణ శర్మ, ఆయన ఒక స్మార్దుడు. తర్వాత లాస్ట్ లో సన్యాసం తీసుకున్నాడు. సో ఇప్పుడు ఇది మీ వాస్తవం. సో ఆయనే స్మార్దుడు, మీరు స్మార్దులు అని తిడుతురు. ఇప్పుడు అట్లున్నది వ్యవహారం వీళ్ళది. ఓవరాల్ గా ఏంటంటే పెద్దవాళ్ళు, గురు ఆచార్య స్థానంలో ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మనం ఫ్యూచర్ జనరేషన్ కి కూడా ఇది చాలా దుస్థితి అనొచ్చు. 100% దుస్థితి. ఇక్కడ సో వీళ్ళు ఫాలో అయ్యేది పంచరాత్రం. ఇప్పుడు పంచరాత్రం అందరు వైష్ణవులు, ఇప్పుడు ఈ వైదిక వైష్ణవులు వదిలేసి మిగిలిన అందరు పంచరాత్రం ఫాలో అవుతారు. ఈ పంచరాత్రం లేదంటే వీళ్ళకు ఒక వేరే విధానం ఉంటుంది వర్షిప్ చేసేదంతా. సరే, ఇప్పుడు మీరు అంత మంచిగా ఫాలో అవుతారు, పెద్ద ఆగమాలను ఫాలో అవుతారు, ఉద్ధరిస్తారు కదా. సరే, మీరు వేదాలను ఆగమాలను ఉద్ధరించాలి కదా. మీరే ఇప్పుడు పంచరాత్ర ఆగమం గుడి ఎట్లా నిర్మాణం చేయాలని చెప్తుంది. ఒక విష్ణు ఆలయం ఎలా ఉండాలి, విష్ణువు ఎక్కడ చూడాలి, విష్ణు ఏం ఫేసింగ్ ఉండాలి, ఒక గురువుని కూర్చోబెట్టా గురువు ఎక్కడ కూర్చొని నేర్పాలి, శిష్యులు ఎక్కడ కూర్చొని చూడాలి అనేది ఆగమాల్లో మనకు క్లియర్ గా మెన్షన్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు శైవులకు శైవాగమం ఉన్నది, శైవాగమం ప్రకారం శివాలయం నిర్మాణం అవుతుంది. ఈ శైవాలయం బేస్డ్ ఈ పంచరాత్ర ఆగమం, ఈ వేరే ఆగమాలు ఉన్నాయి. ఈ ఆగమ బేస్డ్ విష్ణు ఆలయాలు ఎలా నిర్మాణం చేయాలని ఉంది. సరే, మీరు కట్టిన గుడి చిన్నజే రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది, వైష్ణవ ఆలయం ఉంది. ఇప్పుడు ఈ వైష్ణవ ఆలయం ఎట్లా కట్టారంటే ఒక అపార్ట్మెంట్ లో కట్టారు, 1 floor 2 floor 3 floor ఇట్లా స్లాబ్స్ కట్టి పైన ఉంటాడు దేవుడు. ఈ పద్ధతి అనేది వేద విరుద్ధం, ఆగమ విరుద్ధ పద్ధతి. ఏ పద్ధతి ప్రకారం గుడి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా లెవెల్స్ 1 floor 2 floor ఉండదు యాక్చువల్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఇస్కాన్ అనే ఇంకొక దుష్ట సంస్థ ఉన్నది. ఎందుకు దుష్ట సంస్థ ఉందంటే వాళ్ళు కూడా సేమ్ ప్రకారంగా ఇక్కడ చిన్నజేరు, అక్కడ ఇస్కాన్ ఇద్దరు కలిసి సనాతన ధర్మం విడిపోవాలని కంకణం కట్టుకోరు. వీళ్ళు గత 8 ఏళ్లుగా చేసే విష ప్రచారం సోషల్ మీడియాలో ఇదే. శివనింద, ఆదిశంకరాచార్య జగద్గురు నింద, అమ్మవారి నింద, అమ్మవారి ఉపాసకుల నింద, స్మార్తుల నింద, వైదికుల నింద, ఉట్టి నింద, అద్వైత సిద్ధాంతం యొక్క నింద. వీళ్ళు మొత్తం సోషల్ మీడియాలో గత 8 ఏళ్లుగా నింపిన విషయం ఇది. ఈ రోజు ఈ దుస్థితి కారణం ఈ చిన్నజేర్, ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయము, ఇస్కాన్ అనే సంప్రదాయం. అంటే వీళ్ళు ఒక సద్బుద్ధి సన్మార్గంలో ఒక గురువు తీసుకురావాలి. ఇక్కడ గురువే కుబుద్ధితో ఉన్నప్పుడు, గురువు విష ప్రచారం చేస్తున్నప్పుడు శిష్యులు ఎట్లా తయారవుతారంటే ఇట్లా తయారవుతారు. ఈ రోజు మనం ఈ కొట్లాట ఇది కంటిన్యూ అయితే ఇప్పుడు ఏం కాదమ్మా, ఏమైతుంది, మీరు సపరేట్ అయిపోతారు అంతే. ఇప్పుడు మీరు ఏమంటారు, గ్రామ దేవతలు కాదు, శివుడు దేవుడు కాదు, అమ్మవారు దేవత కాదు, వీళ్ళందరూ బిజినెస్. మీరు చేసేది ఏంది ఆశ్రమాల్లో కూర్చొని? మీ ఆశ్రమంలో బిజినెస్ కాదా అది? మీరు ఒక ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లెక్క పోవాలంటే డబ్బులు తీసుకోకుండా పోతారా? మీరు చేసేది ఏంటి? మేము మంచి పనులు చేస్తున్నాం. అందరు మంచి పనులు చేస్తారు. మంచి పని అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు ఏంటంటే, స్వకర్మణ యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. దేవుడు నువ్వు అవతలో అడుక్కొని పిచ్చి మాటలు మాట్లాడు, తర్వాత 4 మంచి పనులు చెయ్యి అని చెప్పలేదు. ఏం చెప్పారు? ఎవరు వాళ్ళ పాత్రలు బట్టి వాళ్ళ స్వకర్మ చేసుకుంటే వాడు నన్ను పొందుతాడు అని చెప్పారు. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. సో భగవద్గీతను మీరు నిజంగా అనుసరిస్తే, మీరు కర్మ సిద్ధాంతం పాటిస్తే, మీరు ఏం మంచి చేయగలుగుతారో మీ ద్వారా మీరు అది చేస్తారు. సో ఇలా మనకి ఎన్నో ఆదర్శవంతమైన గురువులు మన హైందవ సమాజంలో ఉన్నారు. కంచి పరమాచార్యుని అలా గుర్తు చేసుకుంటారు, భారతీ తీర్థస్వామిని అలా గుర్తు చేసుకుంటారు, స్వామి దయానంద సరస్వతి గారిని అట్లా గుర్తు చేసుకుంటారు, చిన్మానంద స్వామి గారిని గుర్తు చేసుకుంటారు, శివానంద స్వామి గారిని గుర్తు చేసుకుంటారు, స్వామి వివేకానంద గారిని అట్లా గుర్తు చేసుకుంటారు. వాళ్ళు చేశారు. అలా మీరు అయిపోవాలంటే ఓవర్ నైట్ అవ్వరు. మీరు ఆల్రెడీ 70 ఏళ్ళకి వచ్చేసినారు. ఇప్పుడు అవ్వాలంటే ఎట్లయితారు? సో అదొక జీవితం, ఆదర్శవంతమైన జీవితం. మీరు బతికితే జనాలకు ఆదర్శం అవుతారు. మీరు చిచ్చులు పెడితే మీ ఆశ్రమం మీ తర్వాత ఏమవుతుందో ఇక మేము చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ మీరు అవతలంతో కొట్లాడతారు. ఇప్పుడు మనిషికి కొట్లాడే స్వభావం ఉంటే ఫస్ట్ పరమతస్తుడు మన ద్వేషి, మనం వాడిని ద్వేషిస్తాం. సో వాడి టర్న్ అయిపోయింది. తర్వాత సోమస్తస్తులే, సాయిబాబా, ఇవన్నీ నెరేటివ్ చిన్నజేరే పట్టుకొచ్చింది. సాయిబాబా దూషణ, మళ్ళా ఈ వేరే అందరు మోడర్న్ వాళ్ళని తిట్టండి, వాళ్ళందరూ అవైదికం అనండి. మీరు ఎక్కడ వైదికం ఉన్నారు? నిజంగా వైదికం అంటే ఎవరు మీకు చెప్తారు? వేదంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు భగవద్గీత భాష్యం రాసే ముందు సంగతి భాష్యం అంటారు. ఈ సంగతి భాష్యంలో ఒకటి రాశారు, ద్వివిధోహి వేదోక్తో ధర్మ. ద్వివిధోహి ఉపోద్ఘాత భాష్యం అని ఉంటుంది, ఇంట్రడక్టరీ కామెంట్. ద్వివిధోహి వేదోక్తో ధర్మ. వేదం ఏం చెప్తుంది అసలు? వేదం 2 ప్రకారాల ధర్మాలు చెప్పాయి. ఈ 2 ప్రకారాల ధర్మాన్ని ఆచరించేవాడు వైదికుడు. ఏంటి 2 ధర్మాలు ఏంటిది? ప్రవృత్తి లక్షణో ధర్మ, నివృత్తి లక్షణో ధర్మ. ఒకటి ప్రవృత్తి మార్గము, ఒకటి నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే ఏంటి? ధర్మ అర్థ కామ పురుషార్థాలని ఎలా సాధించుకోవాలి అని చేసే కర్మ. ఆ కర్మని వేదమే చెప్తుంది. నిత్య కర్మ, నైమిత్య కర్మ, కామ్య కర్మ, ప్రతిషిద్ధ కర్మ, ఇలా 4 రకాల కర్మలు వేదాలు చెప్పాయి. నిత్య కర్మ అంటే రోజు చేయాల్సిన కర్మ. సో నిజమైన ప్రవృత్తి మార్గంలో ఉన్న వైదికుడు చేయాల్సిన నిత్య కర్మ ఏంటి? నిత్యాగ్నిహోత్రం.
2 సార్లు అగ్నిహోత్ర కర్మ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు వైదికులు అని జబ్బలు బాదుకుంటే కాదు. వైదికులు అంటే మీరు చేస్తుర్రా? మీ ఆశ్రమంలో ఎంతమందికి మీరు అగ్నిహోత్ర కర్మ నేర్పించారు? ఇది పొడిపించుకోవడం, ఈ శంఖ చక్రాలు పొడిపించుకొని సమాశ్రయణం తీసుకోవడం వైదికం కాదు. వైదికం అంటే ప్రవృత్తి మార్గంలో మనం చేయాల్సిన నిత్య కర్మ మనం చేస్తున్నామా? సో 2 times అగ్నిహోత్రం కర్మ చేయాలి. వాళ్ళు ఎవ్వరూ చేయరు. సరే, తర్వాత స్మార్త కర్మ అంటే శృతి స్మృతి యుక్త కర్మ, అంటే శృతి స్మృతి యుక్త కర్మ మనం చేయాలి. స్మృతి కర్మ మనకు తెలిసింది ఏంటి? సంధ్యావందనం, 3 సార్లు సంధ్యావందనం. సో ఒక వైదికుడు అనేవాడు 3 సార్లు సంధ్యావందనం చేయాలి, 2 సార్లు అగ్నిహోత్రం చేయాలి. ఓకే. ఇది వీళ్ళు ఎవరు చేయట్లేదు. ఓకే. మేబీ సంధ్యావందనం చేస్తే అగ్నిహోత్రం అయితే మర్చిపోయారు. నెక్స్ట్ ఇది మీరు చేయాలి. సరే, ఇంకొక 2వ ధర్మం ఏంటి? నివృత్తి లక్షణ ధర్మం. నివృత్తి లక్షణ ధర్మం అంటే ఏంటి? మేము పాటించేది, శంకర పీఠాలు పాటించేది, శంకర ఆచార్యులు నేర్పింది మాకేంటి? నివృత్తి లక్షణం. నివృత్తి లక్షణం అంటే ఉపనిషత్తులు అంటే వేదాలు 2 భాగాలు, ఒకటి కర్మ భాగము, ఒకటి జ్ఞాన భాగం. జ్ఞాన భాగాన్ని ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్తులను నేర్చుకోవడానికి సన్యాసం తీసుకొని ఉపనిషత్తులు నేర్చుకో. సన్యాసం గృహస్థుడు లాగా నువ్వు ఉపనిషత్తులు నేర్చుకో. ఉపనిషత్తు నేర్చుకొని ఈ జ్ఞాన మార్గాన్ని ఆచరించు. నివృత్తి లక్షణ ధర్మం, ప్రవృత్తి లక్షణ ధర్మం. ప్రవృత్తి లక్షణ ధర్మంలో మనకి హైయెస్ట్ ఎండ్ ఏంటంటే స్వర్గం. వైకుంఠం అని కూడా అంటారు. కైలాసం అనండి, స్వర్గం అనండి, బ్రహ్మలోకం అనండి, దేవలోకం అనండి, పితృలోకం అనండి, ఏదైనా ఒకటి. మైన్యూట్ వేరియేషన్స్ ఇన్ ద రిజల్ట్. దానికి ఎండ్ అది. నివృత్తి లక్షణ శాస్త్రం యొక్క గమ్యం ఏంటంటే మోక్షం. అప్పుడప్పుడు మోక్షం అనే పదం అక్కడ కూడా కొంచెం వాడతారు, కానీ మోక్షం అనేది అల్టిమేట్ మోక్షం కాదు. అది ఒక స్వర్గానికి ఒక ప్రతీక. ఇక్కడ ఏంటంటే మోక్షం అనేది మనకి ఆత్యంతిక సంసార నివృత్తి, అంటే సంసారాన్ని నుంచి ముక్తి మోక్షం. ఆ మోక్షం మనకి జ్ఞానం ద్వారా పొందుతాం. సో అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం నచిరేణాది గచ్చతి, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే. తెలుసుకొని నువ్వు అమృతం పొందుతావు, తెలుసుకొని మోక్షసే అశుభాత్, మోక్షసే నువ్వు ముక్తుడు అవుతావు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇది బ్రహ్మస్థితి, బ్రాహ్మీ స్థితి, బ్రహ్మ నిర్వాణం. సో నిర్వాణం అనే పదం బౌద్ధ పదం కాదు. నిర్వాణం అనే పదం మన శాస్త్రం వాడిన పదం, వాళ్ళు తీసుకెళ్లారు బుద్ధులు, బౌద్ధులు. సో బ్రహ్మ నిర్వాణం మోక్షానికి ఒక పేరు. సో మోక్షం అంటే ఏంటి? ఈ జన్మలోనే నేను ఈశ్వరుడు, ఉన్నదంతా ఈశ్వరుడే, వాసుదేవ సర్వం, నేను ఈశ్వరుడికి భిన్నం కాదు అని తెలుసుకోవడం మోక్షం. ఈ 2 వైదిక ధర్మాలు. వీళ్ళు ఏ వైదిక ధర్మంలో ఉన్నారో నాకు తెలియదు, ఎందుకంటే వీళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉంటూ నివృత్తి మార్గం వేషం వేసుకొని వీళ్ళు మాట్లాడే మొత్తం ధర్మాన్ని విరగొట్టే మాటలు. సో దిస్ ఇస్ ద వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ వైదిక సనాతన ధర్మ టుడే. సో మనం ఎందుకు ఒకరినొకరు ఇన్ని రోజులు పాయింట్అవుట్ చేసుకోవాలంటే, మా గురువు గారు వీళ్ళ పెద్దలు ఇచ్చిన సంస్కారం, మా శంకర సంప్రదాయంలో ఇచ్చిన సంస్కారం ఏంటంటే, మనందరం హిందువులం, ఒకళ్ళనొకళ్ళం వేలు చూపెట్టుకుంటే మనకే నష్టం, మనమే బలహీనం అవుతామని. కానీ ఇప్పుడు అవుట్ రైట్ గా ఇస్కాన్ అనే సంస్థ, చిన్నజీర అనే వ్యక్తి వచ్చేసి మేము వైష్ణవులం, అందుకే వాళ్ళు ఏమంటారు హిందూయిజం అనట్లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నారు, మీరు ఇందాక చెప్పారు వాళ్ళు హిందూ అనే పదానికి వ్యతిరేకం అని, అది కూడా 13వ శతాబ్దంలో వచ్చిందని చెప్పిన. ఇప్పుడు ఈ హిందూ అనే పదం వాడకుండా వాళ్ళు ఏమంటారు, అది విద్యారాయణ అప్పుడు పట్టుకొచ్చిండు, ముఘలులో అప్పుడు ఎక్కువ వాళ్ళ ప్రభావం ఉంది కాబట్టి మనం ఒకటి ఉండాలి. ఇప్పుడు అది అవసరం లేదు మాకు, ఇప్పుడు మేము సెపరేట్. సో హిందూయిజం అనట్లే వాళ్ళు, వైష్ణవిజం అంటారు. సో మీరు ఈ మధ్య సోషల్ మీడియా చూస్తుంటారు, వైష్ణవిజం, ఫాలోవర్ ఆఫ్ వైష్ణవిజం అని. సో దిస్ ఇస్ ద సాడ్ స్టేట్. సో వీళ్ళందరూ యాంటై హిందూ స్టాండ్ తీసుకుంటున్నారు, యాంటై హిందూ, యాంటై విహెచ్పి. ఇప్పుడు విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ యొక్క మేనిఫెస్టో మా గురువు గారు రాశారు, దయానంద సరస్వతి గారు రాశారు. సో హిందువులు ఒకటి ఉండని చాలా మంది మహాపురుషులు చాలా తప్పించారు ఒక టైంలో. కానీ ఇప్పుడు ఏంటంటే అది కొంచెం, ఇప్పుడు మనకే వీళ్ళకి మనతో ఉండాలని లేదు, మేమే మెయిన్ అనే ఒక హైరార్కీ ఉన్నది. ఇప్పుడు వీళ్ళకి వైష్ణవులలోనే అమ్మా, ఇప్పుడు వైష్ణవులలో కూడా 4 సంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి ఆ గౌడియ సంప్రదాయం అని ఇక్కడ బెంగాల్ నుంచి వస్తుంది, ఇస్కాన్ వాళ్ళని ఫాలో అవుతారు. ఇంకొకటి వీళ్ళ శ్రీ సంప్రదాయం ఉన్నది, ఈ శ్రీ వైష్ణవుల శ్రీ సంప్రదాయం. ఇక మధ్వ వైష్ణవులు ఉంటారు, మళ్ళీ అక్కడ నార్త్ లో బ్రజవాసీలు ఉంటారు, ఈ వల్లభ నిమ్మర్క సంప్రదాయం ఉన్నది. ఇప్పుడు వీళ్ళందరిలో కూడా శ్రీ వైష్ణవులకు ఒక ప్రాబ్లం,
వీళ్ళకి ఒక సైకలాజికల్ అంటే టోటల్ సైకలాజికల్ ఇష్యూ ఏంటంటే మేమే సుపీరియర్. అవును. సో వీళ్ళలో కూడా వీళ్ళు కొంచెం మేమే సుపీరియర్ వాళ్ళలో వాళ్ళతోనే కొట్లాడతారు. వీళ్ళు వాళ్ళతో కొట్లాడతారు. అదే నేను ఏమంటున్నా, ఫస్ట్ మీరు బయట వాళ్ళని తిట్టండి, తర్వాత తోటి హిందువులను తిట్టండి, తర్వాత తోటి వైష్ణవులను తిట్టండి, లాస్ట్ కి ఎవరు మిగులుతారు? అది కరెక్ట్. లాస్ట్ మీరు ఒక్కరే మిగిలిపోతారు, ఎవరు మిగిలినారు అంతే. సో ఇది అనర్థానికి దారి తీస్తుంది. ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎవరైనా చేసినా మనం వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. శంకరాచార్యుల వారు ముండకోపనిషత్ భాష్యంలో ఒకటే చెప్పినారు, అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవద్ ఉపేక్షణీయ. ఎవరైనా సంప్రదాయం హీనంగా, హైందవ మతానికి హీనంగా, వాళ్ళ విరుద్ధంగా వెళ్తుంటే వాళ్ళని మూర్ఖులాగా పక్కన పెట్టేసాయి. వాళ్ళకి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రోజు ఈ దుస్థితి మనకు చెందింది. ఇప్పుడు ఈ రోజు యూట్యూబ్ లో వీళ్ళ గురించి ఎవరు మాట్లాడిని కూడా నోరు లేపట్లే. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ అవుట్ రైట్ వాళ్ళకి ధమ్కీలు ఇస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్న జియర్ కింద వాళ్ళు పైసలు తీసుకున్నారు, వాళ్ళు లబ్ధి పొందినారు, వాళ్ళ ముసుగులో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పంగనామం పెట్టట్లేదు, పెట్టకుండానే వాళ్ళకు నరేటివ్ బిల్డ్, ఎందుకంటే వాళ్ళు లబ్ధి పొందినారు. ఇప్పుడు వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేయాలి. ఆయన ఏదో అట్లా అన్నాడంట, ఆయన ఏదో ఎందుకు అంటాడు? ఇప్పుడు ఏదో ఒకటేసారి అనాలి. తప్పు ఒకటేసారి చేస్తే అది బై మిస్టేక్ అవుతుంది. పదే పదే చేస్తే అది దట్ షోస్ అ హ్యాబిచువల్ ఫాల్ట్. అట్లా ఆయనలో ఒక స్వభావ దోషం ఉంది అని పాయింట్అవుట్ చేస్తాం. సో మనం సమర్థించుకోలేం. ఒక స్టేజ్ వచ్చినాక అది మనం సమర్థించుకోలేని స్థాయికి వచ్చేస్తాం. అది ఈ రోజు ఉంది, సమర్థించకూడదు కూడా. కరెక్ట్. సత్యమేవ జయతే, శాస్త్రం సత్యమేవ జయతే. ఇప్పుడు మనం ఇంత శాస్త్రాన్ని ఆచరించి ధర్మాన్ని పాటిస్తూ ధర్మ ధ్వజిత్వం తీసుకుని ఎందుకమ్మా ఫైనల్ ఎందుకు ఇదంతా? మనం 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 చిత్తశుద్ధి మనకు కలగడానికి ఇదంతా. అంతేగాని మనం ఇవన్నింటిని అంటే శాస్త్రము, గురువులు, ఆచార్యులు, ఈ వేరే వేరే సంప్రదాయాలు, ఇవన్నీ మనం ద్వేషాన్ని రెచ్చగొట్టడం కాదు జనాలు. మనం ద్వేషులంగా స్వయం ద్వేషి అండ్ అందరి ద్వేషులాగా తయారడం కాదు. మనకు చిత్తశుద్ధి కావాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధి. దానికోసమే మనకి ఎన్నో ధర్మకర్మలు ఉన్నాయి. అవన్నీ చేస్తే మనిషికి చిత్తశుద్ధి పొందుతారు. అది పొందకపోతే అంత కొట్టుకొని అంత నువ్వు ఎంత నేనెంత, మీ వైదికులు ఇట్లా మేమిట్లా, ఇదే దీనివల్ల ఎవరికి వచ్చింది లేదు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.